రక్తం గడ్డ కట్టిన తర్వాత ఆ రక్తనాళాల్లో దాన్ని తొలగించడానికి కానీ దాన్ని రిప్లేస్ చేయడానికి కానీ ఎన్ని మార్గాలు ఉన్నాయి? ప్రస్తుతం మనం చేస్తున్న విధానమే 3 మెకానిజమ్స్ ఉన్నాయి ట్రీట్మెంట్. ఒకటి మందుల ద్వారా, రెండోది స్టెంట్ల ద్వారా, మూడోది బైపాస్ సర్జరీ ద్వారా. మందులు అంటే ఏం చేస్తారంటే ఇక్కడ క్లాట్ ఫామ్ అయింది కదా, మీరు డాక్టర్ దగ్గర రాగానే అర్జెంటుగా వాళ్ళు ఒక మెడిసిన్ ఇస్తారు క్లాట్ డిజాల్వ్ చేయటానికి. ఇప్పుడు అక్కడ ఫ్యాట్ అయితే డిజాల్వ్ అవ్వదు, ఫ్యాట్ మీద ఇది 50% నేరో అయిపోయింది, దీనిపైన చిన్న క్లాట్ ఫామ్ అయితే 100% అయిపోయింది. ఈ క్లాట్ డిజాల్వ్ చేసిన కొంత బ్లడ్ అనే వెళ్తుంది కదా, దీని సంగతి తర్వాత చూద్దాం, ముందర మనిషి బతుకుతాడు. అందుకని డిజాల్వ్ చేయడానికి ఇంజక్షన్లు ఇస్తారు. అదే మంచి సెంటర్లో కనుక మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గరలో జరిగింది అనుకోండి, వెంటనే ఒక అరగంటలో, గంటలో, 2 గంటలో రాగలిగారు వాళ్ళు. వెంటనే క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళిపోయి అక్కడ క్లాట్ని తీసేసి అక్కడ ఫ్యాట్ డిపాజిట్ని బెలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ వేస్తారు. సో అది ఒక ఇమ్మీడియట్గా మనం చేసే మెకానిజం అది. కొన్ని సెంటర్స్లో బ్లడ్ క్లాట్ అవుటాకి ఇస్తాం, డిజాల్వ్ అవుటాకి ఇస్తాం. క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్న చోట లోపలికి తీసుకెళ్ళి అర్జెంటుగా మనం ఏ వెసల్ ట్రబుల్ ఇస్తుందో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ఓపెన్ చేసే మెకానిజాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. అందుట్లో ఒక మెటల్ మన బాల్ పాయింట్ స్ప్రింగ్ లాంటిది స్ప్రింగ్ పెడితే దాన్ని స్టెంట్ అంటాం అనమాట. స్టెంట్ అది ఒక మెకానిజం. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది, ఎమర్జెన్సీ లేదు, టెస్ట్లకు వస్తారు, బయటపడితే అప్పుడు యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఏ రక్తనాళంలో బ్లాక్ ఉంది, ఎంత ఉందో ఐడెంటిఫై చేసి అప్పుడు ఎలక్టివ్గా ఎమర్జెన్సీ కాకుండా వీలైతేనేమో స్టెంట్లు పెడతారు ఓపెన్ చేసి. కొన్ని సిచ్యువేషన్స్లో స్టెంట్స్ కుదరదు, అప్పుడు బైపాస్ ఆపరేషన్కి వస్తాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.